హాయ్ అండి. నమస్తే. నేను మీ కళ్యాణి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కళ్ళు మోకాళ్ళకు జరిగిందని, మోకాళ్ళ నొప్పులని, కీళ్ళ నొప్పులని బాధపడుతూ ఉంటున్నారు కదా! అలాంటి వాటికి చక్కటి రెమెడీ సూపర్ రెసిపీ నల్లేరు కాడల పచ్చడి చేసి చూపిస్తున్నానండి ఈరోజు. విరిగిన బోన్స్‌ను కూడా అతికించడంలో వజ్రంలా పనిచేస్తుంది కాబట్టి వజ్రవల్లి అని కూడా అంటారు. చూడ్డానికి ఇలా తీగలాగా ఉంటాయి. పల్లెటూరులో అయితే బాగా పెరుగుతాయండి. మన ఇంట్లో కూడా కుండీల్లో ఒక చిన్న కణిత లాంటిది పెట్టుకుంటే చక్కగా పాదనేది వస్తుంది. వీటిని క్లీన్ చేసేటప్పుడు చేతికి కాస్త ఆయిల్ అప్లై చేసుకోండి. ఈ కొనల చివర లిక్విడ్ అనేది ఉంటుంది. అది చేతికి తాకితే దురద వస్తుందండి. అలా దురద రాకుండా ఉండడం కోసం చేతికి ఆయిల్ అప్లై చేసుకొని క్లీన్ చేసుకోండి. ఈ కాడలకి 4 పక్కల ఉన్న గరుకు అనేది ఇలా నైఫ్‌తో నేను చూపిస్తున్న విధంగా చెక్కులాగా తీసేసుకోండి. లేత కాడలైతే ఇలా చేత్తో తుంపడానికి వచ్చేస్తాయి. కాస్త ముదురుగా ఉంటే మాత్రం నైఫ్‌తో కట్ చేసుకోండి. ఈ విధంగా ముక్కలన్నీ కట్ చేసుకొని ఒక బౌల్‌లోకి వేసుకోండి. ఇందులోకి నీళ్లు పోసుకొని, కాస్త ఉప్పు వేసుకొని క్లీన్ చేసుకోండి. ఉప్పు వేసుకొని క్లీన్ చేసుకోవడం వల్ల దురద అనేది కంప్లీట్‌గా పోతుందండి. ఇలా ముక్కల్ని రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి. పచ్చడి చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని ఒక హాఫ్ టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి ముందు. వేడెక్కిన తర్వాత ఇందులోకి ధనియాలు, మినపప్పు, మీ దగ్గర పొట్టు మినపప్పు అవైలబుల్ ఉంటే దాంతో కూడా చేసుకోవచ్చు. పల్లీలు, నువ్వులు, నేను జీలకర్ర వేయడం మర్చిపోయానండి. జీలకర్ర ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోండి. ఒక 2 ఎండుమిరపకాయలు కూడా వేసుకొని లో ఫ్లేమ్‌లో ఇవన్నీ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా వేగిన ఈ పప్పు దినుసుల్ని మిక్సీ జార్‌లోకి తీసుకొని కంప్లీట్‌గా చల్లారనివ్వండి. ఇప్పుడు ఇదే కడాయిలోకి ఇంకొక స్పూన్ ఆయిల్ వేసుకొని కట్ చేసుకొని పెట్టుకున్న నల్లేరు కాడలు, మీరు తినే కారం తగ్గట్టుగా పచ్చిమిర్చి వేసుకోండి. నేను ఇక్కడ 5-6 వరకు వేసుకున్నానండి. మీరు తీసుకున్న కాయల క్వాంటిటీని బట్టి పచ్చిమిర్చి అనేది చూసుకొని వేసుకోండి. లో ఫ్లేమ్ మీద మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ నల్లేరు కాడలు కంప్లీట్‌గా ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు ఉడికించుకోండి. ఇలా కంప్లీట్‌గా ట్రాన్స్పరెంట్ అయింది అంటే పర్ఫెక్ట్‌గా ఉడికిపోయినట్టండి. ఒకసారి కలుపుకొని వీటిని కూడా ఒక ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని కంప్లీట్‌గా చల్లారనివ్వండి. ఇంకొక స్పూన్ ఆయిల్ వేసుకోండి కడాయిలోకి. కట్ చేసుకొని పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసేసుకోండి. బాగా పండిన టమాటాలు 2 తీసుకున్నానండి నేనిక్కడ. ఒక నిమ్మకాయ సైజులో సగం అంత చింతపండుని వేసుకోండి. నల్లేరు కాడల్లో కూడా కాస్త పులుపు అనేది ఉంటుంది. చూసుకొని వేసుకోండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకొని ఈ విధంగా మగ్గనివ్వండి. ఇలా మగ్గిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని వీటిని కూడా కంప్లీట్‌గా చల్లారనివ్వండి. పప్పు దినుసులు అయితే చక్కగా చల్లారిపోయినాయండి. ఇందులోకి వేయించుకున్న నల్లేరు కాడలు, పచ్చిమిర్చిని కూడా వేసేసుకొని ఒక 4 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీయకుండానే వేసుకోండి. నేను జీలకర్ర వేయడం కంప్లీట్‌గా మర్చిపోయాను. మీరు అస్సలు స్కిప్ చేయొద్దు. రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి కోర్స్‌గా మిక్స్ చేసుకోండి. ఆ తర్వాత వేయించి చల్లారి పెట్టుకున్న చింతపండు, టమాటాని కూడా వేసుకొని అవసరం అనుకుంటే వాటర్ పోసుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకోండి. పచ్చడి అయితే రెడీ అయిపోయింది. పక్కన పెట్టుకోండి. పోపు వేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోండి. జీలకర్ర, ఆవాలు, మినపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి, పసుపు వేసుకొని లో ఫ్లేమ్ మీదే పోపు కాస్త గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. పోపు వేగిన తర్వాత మీరు రెడీ చేసుకొని పెట్టుకున్న పచ్చడిని వేసుకొని పోపు మొత్తం పట్టేంత వరకు కలుపుకొని ఒక బౌల్‌లోకి తీసుకోండి. వేడివేడి అన్నంలోకి, దోసల్లోకి, ఇడ్లీలోకి దేనిలోకైనా చాలా బావుంటుంది. అండ్ హెల్త్ కూడా చాలా మంచిది. నెలలో ఒక్కసారి తిన్నా కూడా మంచి ఫలితం ఉంటుందండి. నల్లేరు కాడలు ఎక్కడైనా దొరికితే మిస్ చేసుకోకుండా ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేయండి. హెల్త్‌కి చాలా చాలా మంచిది. ఇదే కాదు పులుసులు, వడియాలు కూడా పెట్టుకోవచ్చండి. అవి కమింగ్ సూన్ చూపిస్తాను. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మీరు ట్రై చేయండి. థాంక్ యూ.